హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లోజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం మధ్యమ భాగ్ 4 కహానీ స్టోరీస్లో ఫస్ట్ లెసన్ భగవాన్ సబ్ కా ఏక్ హే, గాడ్ ఈజ్ వన్ ఫర్ ఆల్ అనే లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 64లో ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్ భగవాన్ సబ్ కా ఏక్ హే. किसी गांव में इब्राहिम नामक एक आदमी अपनी बीबी और बच्चों के साथ एक झोपड़े में रहता था. यद्यपि वह बहुत धनवान नहीं था, तो भी वह हमेशा दूसरों का उपकार करता था. उसकी झोपड़ी एक सड़क के किनारे थी. कई यात्री उसी सड़क से होकर आते जाते थे. సో వన్స్ అపాన్ ఏ టైం ఒక విలేజ్లో ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఒక ముస్లిం. అతని పేరు ఇబ్రహీం. అతను ఒక చిన్న జోపడి మీన్స్ ఒక చిన్న హర్ట్ లాంటి ఇంట్లో తన వైఫ్ అండ్ చిల్డ్రన్తో ఉంటున్నాడు. బీయింగ్ నాట్ ఎ రిచ్ పర్సన్, హీ యూజ్డ్ టు సర్వ్ ఎవ్రీ వన్. ఇన్ ద ఓల్డెన్ డేస్ మనకి హోటల్స్ లాంటివి ఏవి ఉండేవి కాదు. సత్రాలు అని చెప్పేసి ఒక ప్లేస్, ఊరికి చివర ఒక ప్లేస్ ఉండేది. ఎవరైనా సరే ట్రావెలర్స్ వస్తే ఆ ప్లేస్లో ఉండేవారు. ఆ ఊర్లో ఉండే కొద్దిగా రిచ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ అది ప్రొవైడ్ చేసేవారు. అయితే ఈ ఊర్లో ఇబ్రహీం అనే ఈ పర్సన్ ప్రతి ఒక్కరు ఎవరైతే ట్రావెలర్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అయ్యే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారో వాళ్ళు ఇబ్రహీం వాళ్ళ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉండేవారనమాట. ఇబ్రహీం ఫుడ్ అది ప్రొవైడ్ చేసేవాడు. उस सड़क पर कोई सराय नहीं होने के कारण यात्रियों को इब्राहिम का दरवाजा खटखटाना पड़ता था. इब्राहिम उसका उचित सरकार करता था. यात्री हाथ मुंह धोकर जब इब्राहिम के परिवार के साथ बैठा तब खाने से पहले इब्राहिम एक छोटी सी प्रार्थना करता था और इब्राहिम को उसकी कृपा के लिए धन्यवाद देता. छोटी सी प्रार्थना करता था और ईश्वर को उसकी कृपा के लिए धन्यवाद देता था. बाद में यात्री भी उस प्रार्थना को दोहराते थे. సో ఎలాంటి హోటల్స్ కానీ కాటేజెస్ కానీ లేని ఆ టైంలో ప్రతి ఒక్క ట్రావెలర్ కూడా ఇబ్రహీం వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవారనమాట. ఇబ్రహీం కూడా మంచి హాస్పిటాలిటీతో వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేసి షెల్టర్ కూడా ప్రొవైడ్ చేసేవాడు. బిఫోర్ ఈటింగ్ తను ఎప్పుడూ కూడా చిన్న ప్రేయర్ చేస్తూ ఉండేవాడు. ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండేవాడు. సో తను ముస్లిం కాబట్టి అల్లాకి ప్రేయర్ చేసేవాడు అనమాట. థ్యాంక్స్ చెప్పి అప్పుడు వచ్చే ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇబ్రహీంతో పాటు ఆ ప్రార్థన అనేది ఫాలో అవుతూ ఉండేవారు. यात्रियों का इस प्रकार सत्कार करने का क्रम कई सालों तक चलता रहा, पर सबके दिन हमेशा एक से नहीं होते. समय के फेर से इब्राहिम गरीब हो गया. इस पर भी उसके यात्रियों को भोजन देना बंद नहीं किया. वह और अपने बीबी बच्चे दिन में एक बार भोजन करते थे और दूसरी बार का भोजन बचकर यात्रियों के लिए रखा छोड़ते थे. यात्रियों की मदद करने में इब्राहिम को बड़ा संतोष होता था, पर कुछ समय बाद उसे कुछ गर्व हो गया. वह यह समझने लगा कि अल्लाह की दया से ही मैं यात्रियों की इतनी मदद कर पाता. సచ్ముచ్ మేరే ధర్మ హీ సబ్సే ఊంచా ధర్మ హే. సో ఇలాగా కొన్ని ఇయర్స్ వరకు ఇబ్రహీం ఫుడ్ అనేది సర్వ్ చేస్తూ వచ్చాడు. అలా ఫుడ్ సర్వ్ చేస్తూ తను కూడా పేదవాడైపోయాడు. అంతే కదా, ఎప్పుడు కూడా మనం పెడుతూ ఉన్నాం అనుకోండి, ఇన్కమ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు అనేవి అయిపోతాయి అన్నమాట. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా ఇబ్రహీం యాత్రికోం అంటే ట్రావెలర్స్కి ఫుడ్ సర్వ్ చేయకుండా ఉండడం మానలేదన్నమాట. ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉండేవాడు. తను, తన వైఫ్, తన పిల్లలు డేలో ఒక్కసారే తినేవారనమాట. మిగిలిన ఫుడ్ని దాచి ఎవరైతే వాళ్ళ ఇంటికి వస్తారో వాళ్ళకి పెట్టేవాడనమాట. ఇలా చేస్తున్న టైంలో ఇబ్రహీంకి కొద్దిగా గర్వం అనేది వచ్చింది. నా దేవుడు అల్లానే గొప్ప కాబట్టి నేను అందరికీ ఇంత హెల్ప్ చేయగలుగుతున్నాను అని తన రిలీజియన్ మీద తనకి కొద్దిగా గర్వం అనేది పెరిగిందనమాట.
एक रोज उसके दरवाजे पर एक तका मंदा बूढ़ा आया। वह बहुत ही कमजोर था। उसकी करम कमान की तरह झुकी हुई थी और कमजोरी के कारण उसके कदम भी सीधा नहीं पड़ रहे थे। उसने इब्राहिम का दरवाजा खटखटाया। इब्राहिम उसे अंदर ले गया और आग के पास बैठ दिया। कुछ देर विश्राम करके बूढ़ा बोला, बेटा, मैं बहुत दूर से आ रहा हूँ, मुझे बहुत भूख लग रही है, मुझे कुछ खाने दो। इब्राहिम ने जल्दी से खाना तैयार करवाया और जब खाने का समय हुआ तो उसने नियम के अनुसार प्रार्थना की। उस प्रार्थना को उसके बीवी बच्चों ने उसके पीछे दोहराया। इब्राहिम ने देखा वह बूढ़ा चुपचाप बैठा है। इस पर उसने बूढ़े से पूछा, क्या आप हमारे धर्म पर विश्वास नहीं करते? आपने हमारे साथ प्रार्थना क्यों नहीं की? సో ఇలా డేస్ గడుస్తున్న కొద్దీ ఒకరోజు ఇబ్రహీం వాళ్ళ ఇంటికి ఒక బాగా అలసిపోయిన, బాగా వంగిపోయిన, అంటే ముసలివాడైపోయి తను చాలా వంగిపోయారనమాట. అలాంటి ఏజ్డ్ పర్సన్ ఒక అతను వచ్చాడనమాట. వచ్చి ఇబ్రహీం వాళ్ళ యొక్క తలుపు కొట్టాడు. ఇబ్రహీం ఆ ముసలాయిని చూసి వెంటనే లోపలికి తీసుకొని వెళ్ళి అతన్ని క్యాంప్ ఫైర్ ఏదైతే చిన్నది ఇంట్లో వేసుకుంటారో దాని ముందు కూర్చోపెట్టాడు. అండ్ అతను కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత, బాబు, నాకు చాలా ఆకలిస్తుంది, అన్నం పెట్టవా అని అడిగాడు. వెంటనే ఇబ్రహీం ఫుడ్ అది ప్రిపేర్ చేయించి అందరూ కూడా ఎప్పటిలాగే ప్రార్థన చేయడానికి కూర్చున్నారనమాట. సో ఇబ్రహీం వాళ్ళ యొక్క చిల్డ్రన్, వైఫ్ కూడా ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆ ఓల్డ్ పర్సన్ ప్రార్థన చేయకుండా సైలెంట్ గా కూర్చున్నాడు. బూఢా బోలా, హమ్ లోగ్ అగ్ని కి పూజ కర్తే హే. సో ఆ ఓల్డ్ పర్సన్ ఏమని రిప్లై ఇచ్చాడు, నేను హిందూని, మేము అగ్నిని పూజిస్తాము అని చెప్పాడు. बूढ़े के जवाब सुनकर इब्राहिम को बड़ा गुस्सा आ गया। उसने कहा, अगर आप हमारे खुदा पर विश्वास नहीं करते और हमारे साथ प्रार्थना नहीं करते तो इस समय हमारे घर से बाहर निकल जाइए. సో ఆ మాట వినంగానే ఇబ్రహీంకి కోపం వచ్చేసింది. మీరు మా అల్లాని నమ్మనప్పుడు, మీరు మా రిలీజియన్ని నమ్మనప్పుడు వెంటనే మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి అని అన్నాడనమాట. इब्राहिम ने उसे बिना भोजन दिए ही घर से बाहर निकाल दिया और दरवाजा लगा लिया। पर दरवाजा बंद करते ही कमरे में अचानक रोशनी छा गई और एक देवदूत ने प्रकट होकर कहा, इब्राहिम, यह तुमने क्या किया? उस गरीब बूढ़े की उम्र 100 वर्ष की है। भगवान ने इतनी उम्र तक उसकी देखभाल की और ये तुम हो जो कि अपने को भगवान का भक्त समझते हो, तिस पर भी उसे एक जून खाना नहीं दे सके, केवल इसलिए कि उसका धर्म तुम्हारे धर्म से भिन्न है. संसार में धर्म भले ही अनेक हो पर भगवान या खुदा सब प्राणियों का परम पिता है और सबके लिए वही एक ईश्वर है. సో ఎప్పుడైతే ఇబ్రహీం ఆ ముసలాయన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడో వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక బ్రైట్నెస్ అనే లైట్ వచ్చిందనమాట. ఆ లైట్ లో ఒక దేవదూత ప్రత్యక్షమైంది, ఏంజల్ అనేది ప్రత్యక్షమైంది. ఇబ్రహీం, అసలు నువ్వు ఏం చేసావు? ఆ పెద్ద ఆయన వయసు 100 ఇయర్స్ వరకు ఆ దేవుడు అతన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. అలాంటి వాడిని నువ్వు ఇంట్లో నుంచి అన్నం పెట్టకుండా బయటికి పంపించేస్తావా? అసలు నీకు మనస్సాక్షి అనేది ఉందా? నువ్వు నిజంగానే దేవుణ్ణి నమ్ముతున్నావా? ఒకవేళ నిజంగానే దేవుణ్ణి నమ్మే లెక్క అయితే ఇంతకాలం ఆ పెద్ద ఆయన్ని పోషించింది ఆ దేవుడు. అలాంటి దేవుడి పోషణని నువ్వు తిరస్కరిస్తావా? అన్నం పెట్టకుండా బయటికి పంపించేస్తావా? రిలీజియస్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ దేవుడు అనేవాడు అందరికీ ఒక్కటే. కొంతమంది అల్లా అంటారు, కొంతమంది కృష్ణ అంటున్నారు, కొంతమంది జీసస్ అంటున్నారు. మనమే పెట్టుకున్నాం ఆ పేర్లు, కానీ దేవుడికి అలాంటి డిఫరెన్సెస్ అనేవి ఏవి ఉండవు. సో నువ్వు చేసింది చాలా తప్పు. గాడ్ ఈజ్ వన్ ఫర్ ఆల్, భగవాన్ సబ్కా ఏక్ హే అని ఆ ఏంజల్ చెప్పిందనమాట.
यह कहकर वह देवदूत आंखें से उजल हो गया। इब्राहिम को अपनी भूल मालूम हुआ, उसको बड़ा पछतावा हुआ। वह भाग भाग उस बूढ़े की खोज में गया। थोड़े दूर पर उसे वह बूढ़ा मिल गया। इब्राहिम उसके पैर पर पड़ा और उससे क्षमा मांगी। बूढ़े ने उसे क्षमा करते हुए कहा, बेटा अब तो तुम समझ गए ना कि भगवान सबका एक है। సో ఇబ్రహీం చాలా చాలా గిల్ట్ ఫీల్ అయ్యాడనమాట. తను చేసిన తప్పు తనకి బాగా తెలిసొచ్చింది. వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఓల్డ్ పర్సన్ ఎక్కడున్నాడా అని వెతుకుతుంటే ఆ ఓల్డ్ పర్సన్ ఓ చోట కనిపించారు. వెంటనే ఇబ్రహీం ఆ ఓల్డ్ పర్సన్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పారు. ఆ ఓల్డ్ పర్సన్ అతన్ని పైకి లేపి, నానా ఇప్పుడైనా నీకు అర్థమైందా, దేవుడు అనేవాడు ప్రతి ఒక్కరికి ఒక్కటే, భగవాన్ सबका एक है అని చెప్పాడనమాట. बूढ़े की यह बात सुनकर इब्राहिम को बड़ा आश्चर्य हुआ, क्योंकि यही बात उसने देवदूत ने भी कही थी. సో ఆ మాట వినంగానే ఇబ్రహీం చాలా ఆశ్చర్యపోయాడనమాట. ఎందుకంటే సేమ్ వర్డ్ దేవదూత కూడా చెప్పాడనమాట, భగవాన్ సబ్కా ఏక్ హే అని. సో ఈ రిలిజియన్స్, కస్టమ్స్, ట్రెడిషన్స్ ఇవన్నీ మనం పెట్టుకున్నవే, మనం ఫాలో అవుతున్నవి. ఇవన్నీ కూడా పక్కన వాళ్ళకి హెల్ప్ చేసేలాగా ఉండాలి, కానీ క్రిటిసైజ్ చేసేలాగా అస్సలు ఉండకూడదు. మనిషికి మనిషి సాయం చేసుకోవాలి, అంతేగాని నువ్వు హిందూ, నేను ముస్లిం, నువ్వు క్రిస్టియన్ అని చెప్పి వేరియేషన్ చేసుకోవడానికి కాదు. బాధ కలిగినప్పుడు అందరికీ ఒకటే, కష్టం సుఖం అందరికీ ఒకటిగానే ఉంటుంది. మరి దేవుణ్ణి ఎందుకు వేరియేట్ చేసి చూస్తున్నాం మనం? దేవుడు కూడా అందరికీ ఒక్కటే. ఎలాగైతే అమ్మని ప్రతి లాంగ్వేజ్లో మనం ఒకేలాగా పిలిచి ఒకేలాగా ట్రీట్ చేస్తామో, దేవుడు కూడా అంతే, అమ్మతో సమానం అనమాట. ఏ అమ్మ కూడా వేరియేట్ చేసి చూడదు తన పిల్లల్ని, అందరినీ ఈక్వల్గా చూస్తుంది. దేవుడు కూడా అంతే, తన పిల్లలందరినీ కూడా ఒకేలాగా చూస్తాడు. ఇదే మన లెసన్, భగవాన్ సబ్కా ఏక్ హే. ఈ లెసన్లో మనకి 4 షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 షార్ట్ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వి వీటిల్ని 4 పారాగ్రాఫ్స్గా రాసేస్తే మీకు ఎస్సే ఆన్సర్ అయిపోతుంది. అందుకని ఈ 4 షార్ట్ క్వశ్చన్స్ బాగా నేర్చుకోండి. ఈ లెసన్లో మీకు షార్ట్ క్వశ్చన్స్, ఎస్సే రెండు ఇంపార్టెంటే. అందుకని షార్ట్ క్వశ్చన్స్ బాగా నేర్చుకుంటే ఎస్సే కూడా అయిపోతుంది. ఓకే. ఇబ్రహీం యాత్రియోं का सत्कार कैसे करता था? इब्राहिम की झोपड़ी सड़क के किनारे थी. सड़क पर जाने वाले यात्री लोग उसके घर खटखटाते थे. इब्राहिम उनका उचित सत्कार करता था. खाने से पहले इब्राहिम एक छोटी सी प्रार्थना करता था. यात्री लोग उसे दोहराते थे. इसके बाद सब लोग खाते थे. సో ఇబ్రహీం ట్రావెలర్స్ అందరినీ కూడా ఎలా ట్రీట్ చేసేవాడు? సో ఇబ్రహీం వాళ్ళ ఇల్లు రోడ్ సైడ్ ఉండేది. అక్కడ ఆ ఊర్లో వచ్చిన ప్రతి ట్రావెలర్ కూడా ఇబ్రహీం వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. ఇబ్రహీం కూడా చాలా హాస్పిటాలిటీతో వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఫుడ్ అనేది పెట్టేవాడు. బిఫోర్ ఫుడ్ వాళ్ళందరూ కూర్చొని ఒక చిన్న ప్రేయర్ చేసేవారు. ట్రావెలర్స్ ఎవరైతే ఇబ్రహీం ఇంటికి వచ్చేవారో వాళ్ళు కూడా ఆ ప్రేయర్ని ఫాలో అయ్యేవారు. సెకండ్ క్వశ్చన్, ఇబ్రహీం కో క్యో గర్వ్ హో గయా? సో ఇబ్రహీం ఎందుకు చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యేవాడు? ఇబ్రహీం गरीब हो जाने के बाद भी यात्रियों का सत्कार करता था. इससे उसको बहुत संतोष मिलता था. लेकिन कुछ समय बाद उसको कुछ गर्व हो गया. वह सोचने लगा कि मेरा धर्म के भगवान की दया से ही मैं सब कुछ करता हूँ, इसलिए मेरा धर्म ही सबसे ऊंचा है. సో ఇలా ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ చేస్తూ ఇబ్రహీం పేదవాడైపోయాడు. అయినా సరే తను ఫుడ్ సర్వ్ చేయడం ఆపలేదన్నమాట. లేటర్ ఏమైంది, కొంత టైంకి నా అల్లా వల్లే నేను ఇలాగ అందరికీ హెల్ప్ చేయగలుగుతున్నాను,
కాబట్టి నా రిలీజనే చాలా గొప్పది అని ప్రౌడ్కి ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాడనమాట. థర్డ్ క్వశ్చన్, ఇబ్రహీం నే గరీబ్ బూढ़े को क्यों भोजन नहीं दिया? సో ఇబ్రహీం ఆ ఓల్డ్ పర్సన్ కి ఫుడ్ ఎందుకు సర్వ్ చేయలేదు? गरीब बूढ़े यात्री ने इब्राहिम की प्रार्थना को नहीं दोहराया. कारण पूछने पर गरीब बूढ़े ने कहा कि वे अग्नि की पूजा करते हैं. इससे इब्राहिम को गुस्सा हो गया, इसलिए उसने बूढ़े को भोजन नहीं दिया. సో ఆ ఓల్డ్ పర్సన్ మేము అగ్ని పూజ చేస్తాం బాబు అని చెప్పంగానే అతనికి ఇబ్రహీంకి చాలా కోపం వచ్చింది. అందుకనే ఫుడ్ పెట్టకుండా ఇంట్లో నుంచి బయటికి పంపించేశాడు. फोर्थ क्वेश्चन, देवदूत ने क्या कहा और इब्राहिम ने क्यों क्षमा मांगी? సో దేవదూత్ ఏంజల్ ప్రత్యక్షమై ఏం చెప్పింది, ఇబ్రహీం ఎందుకు సారీ అడిగాడు? देवदूत ने आकर इब्राहिम से कहा कि भगवान सबके लिए एक है. यहाँ सुनकर इब्राहिम की आंखें खोली, इसलिए उन्होंने बूढ़े के पास जाकर माफी मांगी. సో ఏంజల్ ప్రత్యక్షమై దేవుడు అందరికీ ఒక్కటే అని చెప్పంగానే ఇబ్రహీం రియలైజ్ అయ్యి ఆ ఓల్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడనమాట. సో ఆ 4 క్వశ్చన్స్ రాసేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఒక పాయింట్ ఉంది చూసారా, ఈ ఒక్క పాయింట్ రాయండి, అప్పుడు మీకు ఈ ఎస్సే కంప్లీట్ అయిపోతుంది. बूढ़े ने पूछा, क्या अब तुम समझ गए कि भगवान सबका एक है? यह सुनकर इब्राहिम को आश्चर्य हुआ, क्योंकि देवदूत ने भी यही बात कही थी. సో ఆ ఓల్డ్ పర్సన్ ఇప్పుడైనా నీకు అర్థమైందా దేవుడు అందరికి ఒకటే అనగానే ఇబ్రహీం ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే ఆ ఓల్డ్ పర్సన్ కూడా ఈ మాటే చెప్పాడు. సో ఇది మీ భగవాన్ సబ్కా ఏక్ హే లెసన్. ఇందులో ఈ 4 షార్ట్ ఆన్సర్స్ బాగా ప్రిపేర్ అయితే మీరు ఎస్ఏ ఆన్సర్ రాయగలుగుతారు. ఈ లాస్ట్ ఒక పాయింట్ ఎక్స్ట్రా పాయింట్ రాసేసేయండి, మీ ఎస్ఏ ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.